నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యవేక్షణలో భారీ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కాశ్మీర్లో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలన్న పట్టుదలతో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం అందుతుంది. అయితే ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు భావిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. రైట్గా త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ భేటీకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇక భారత్లో జరిగినటువంటి ఈ మరణకాండ వెనుక పాక్ హస్తం ఉందా అనే పెద్ద చర్చ జరుగుతుంది. పాక్ హస్తం ఉందనే ఎక్కువ వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలే ఎందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ అదే నిజమైతే పాకిస్తాన్ పై భారత్ యుద్ధం ప్రకటించే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తుంది. ఎందుకంటే ఇది భారీ మారణకాండ. ఒక అన్యం పుణ్యం ఎదిగిన అమాయకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మరి ఇప్పటిదాకా ఇలాంటి ఘటనలు జరగలేదు. సివిలియన్స్ ని టార్గెట్ గా చేసుకుని ఇంత పెద్ద మారణకాండ జరగడం ఇదే మొదటిసారి. దీని వెనుకతల పాక్ హస్తం ఉంది. అలాగే పాక్ కు చెందినటువంటి కమాండోస్ ఎవరైతే ఉన్నారో ఆ కమాండోలు అంటే నిన్న జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి దాడిలు పాల్గొన్న ఉగ్రవాదులు పాక్ కమాండోలుగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక రోజు ముందే రెక్కీ జరిగింది ఆ ప్రాంతంలో. ఆ రెక్కీ చేసిన వ్యక్తి ఫోటోను కూడా విడుదల చేసింది ఆర్మీ. మరి దీనికి సంబంధించి ఇక టోటల్ గా పాక్ బాధ్యత వహించాల్సిందే అని ఎక్కువ అన్ని వర్గాలు కోరుతున్నాయి. మరి పాక్ ఎంతవరకు దీనికి బాధ్యత వహిస్తుంది? మరి నిజంగా వచ్చింది ఉగ్రముఖల లేదంటే పాక్ కమాండోలా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ పాక్ కమాండోలు అయితే మాత్రం తప్పనిసరిగా యుద్ధం ఖాయం అనేది స్పష్టంగా తెలుస్తుంది. భారతదేశ త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మొత్తం మొత్తాన్ని కూడా ప్రధానమంత్రికి నివేదించారు. ప్రధానమంత్రితో కూడా సమావేశమవుతున్నారు. ఇక ఈ రోజు సాయంత్రం భద్రతా వ్యవహారాల కేబినెట్ జరగబోతుంది. ఆ సమావేశానికి త్రివిధ దళాధిపతులను కూడా పిలిపిస్తున్నారు. మరి ఈ కేబినెట్ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగబోతుంది. మరి ఈ సమావేశం ఇంత పెద్ద స్థాయిలో సమావేశం జరగడం ఇదే తొలిసారి.